గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఏంటయ్యా ఇప్పుడు ఎలా ఉంది? మొన్న ఇచ్చిన పొట్లాలు ఉన్నాయి కదా, అవి వాడకుండా తగ్గమంటే ఎలా తగ్గుతుంది? వాడు తగ్గిపోతుంది. ఇక్కడ జనం చూస్తే చాలా మంది ఉన్నారు, మనం తెచ్చిన పొట్లాలు సరిపోతాయంటవా? నమస్కారం శాస్త్రి గారు. నీకేమైంది? చెప్పాలంటే చాలా సిగ్గుగా ఉంది. సిగ్గేమిటయా? చెప్పేయమంటారా? చెప్పే. ఏం లేదు తాతగారు, నా పెళ్ళం కాస్త రంగులో తక్కువైనా అన్నంలో మహా ఎక్కువండి. ఓ రోజు సాయంత్రం ఫుల్లుగా ముందు కట్టి అలా ఇంటికెళ్ళానండి. ఇంటికెళ్ళేసరికి తలుపేసిందండి. తలుపేసింది కదా అని మెల్లగా తలుపు తీశానండి. అప్పుడు అక్కడ నా పెళ్ళం తల నిండా మల్లెపూలు పెట్టుకొని ఇలా పెదవి కొరుకుతూ రా రా అని పిలిచిందండి. నేను తక్కువ చేశానా? ఇలా రొమ్మిర్చుకొని మీసం లేకపోయినా తిప్పుకుంటూ దగ్గరికి వెళ్ళానండి. ఆవిడ ఇలా వచ్చి నేను ఇలా వచ్చాను. ఆవిడ ఇలా నేను ఇలా వచ్చాను. ఆవిడ నేను వచ్చాను. అప్పుడు ఏమైందయ్యా? అసలేం పని జరగలేదా? మరేం బాధపడకు, దానికి ఒక చిన్న ఉపాయం ఉంది. బిల్లుకర్ లేదు? బిల్లుకర్రా ఆ బిల్లుకర్రను అస్తమానం నవ్వులుతుండు, ఆ తర్వాత ఇరగదీస్తావు. వెళ్ళు వెళ్ళు. నా పేరు బంగారం. ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? ఒంటరిగా ఎందుకుంటున్నారు? చెప్పండి తాతగారు. నా పేరు బంగారం. ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? ఒంటరిగా ఎందుకుంటున్నారు? గొడవపడి నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. చీకట్లో తిరుగుతూ ఇక్కడికి వచ్చాను. లోపలికి వెళ్ళి పంచా జుబ్బా ఉన్నాయి, వేసుకో. కామసూత్రం ఇవన్నీ దండలు. ఎన్ని బండివలా?
ఆకలేస్తే అరటి పళ్ళు ఉన్నాయి, తిని పడుకో. ఏమైంది? ఏంటి? వద్దు చెప్పండి, ఇక్కడ తప్పు. వద్దు వద్దు పగలమంటుంటే చెప్తాను ఇక్కడ. ఏమో నాకే అర్థం కావట్లేదు. నాలో ఏదో తెలియని ప్రళయం, ఆచరణలో, ఆవేశంలో, నిగ్రహంలో నాలో చాలా మార్పు వచ్చింది. దానికి నువ్వే కారణం. నేనేం చేశాను? అనగారిన అగ్నిగోళాన్ని తట్టి లేపావు. తట్టుకోలేకపోతున్నా. దీని పర్యవసానం ఎటుపోతుందో ఏమో. హే, ఎటు పోదు. అయినా నువ్వు హీరోవు. అసలు ఆ అనుభవం ఓ మార్వెలస్. నా దగ్గరికి డబ్బులిచ్చి సుఖం కోసం వచ్చే ప్రతి మగాడు అయ్యేపోను. డబ్బు పాడేస్తారు కానీ సుఖాన్ని పొందలేరు. నీ దగ్గర ఆ సుఖాన్ని పొందాను, అందుకే మళ్ళీ వచ్చాను. అదే నాతోనే ఉండొచ్చుగా. నో, ఇది వ్యాపారం. నా వ్యాపారం నేను మానుకో. నేను కనుక ఈ వ్యాపారం మానుకుంటే కొన్ని వేల లక్షల మంది అనాథలైపోతారు. మాకు స్టేటస్ కలిగించాలని చాలా మంది ప్రగల్భాలు పలుకుతారు. మా సపోర్ట్ లేదే వాళ్ళకి స్టేటస్ రాదు. నువ్వు లేకపోతే ఏ బ్రతకలేను. డబ్బు లేకపోతే నేను బతకలేను. నీకు ఎంత డబ్బైనా ఇస్తాను. నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో. నువ్వు నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో. ఎందుకు